హలో, నమస్కారం. ఈ మధ్య మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఒక దేవాలయాన్ని చాలా కాలం తర్వాత భారతదేశంలో గూడా అక్కడున్నటువంటి ధార్ అనే పట్టణంలో ఒక దేవాలయం, చాలా ప్రాచీన దేవాలయం, భోజరాజు కాలంలో నిర్మించబడినటువంటి దేవాలయం. అందులో ఒక భోజశాల అని ఒక కట్టడం నిర్మించబడి ఉంది. దాని ఆకృతి గాని, ఆ నిర్మించిన శైలి గాని పూర్తిగా దేవాలయాలను పోల్చి ఉంది అన్నది ఎవ్వరు చూసినా చెప్పగలిగే రీతిలో ఉంది. అయినా సరే భారతదేశం లాంటి దేశంలో కూడా ఆ ఆకృతిని, ఆ నిర్మాణ శైలిని చూసినప్పటికిని, అది ఒక దేవాలయాన్ని పోలి ఉందని తెలుస్తున్నప్పటికిని, భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా గూడా అది హిందూ దేవాలయంగా నిర్ధారించడానికి ఇంతకాలం పట్టింది. ఇప్పటి వరకు అది కమాల్ మౌలా మాస్క్ గా నిర్ధారించి అక్కడ ఒక మసీదును నిర్మించుకొని, ఆ తర్వాత ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వేలో అది మసీద్‌గానే నిర్మాణించి చాలా కాలం వరకు ఒకరోజు హిందువులు ప్రార్థించుకునే విధంగా, ఒకరోజు శుక్రవారం రోజు ముస్లింలు అక్కడే ప్రార్థించుకునే విధంగా ఇలా కొనసాగుతుంది చాలా కాలంగా. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అది దాని శైలి గాని, దీని ఆకృతి గాని పూర్తిగా దేవాలయాలను పోల్చి ప్రాచీన భోజశాల అని వాళ్ళు గుర్తించి, అది నిర్ధారించి అది హిందువులకు ఇచ్చేయాలని తీర్పు ఇచ్చేసింది. అది హిందువులు అక్కడ ప్రార్థించుకోవచ్చు. అది వాళ్లకు చెందినటువంటి దేవాలయం యొక్క భోజశాల అని నిర్ధారించారు. సరే, ఈ విషయం ఇప్పుడు నేను ఈ వీడియోకి ప్రధానమైనటువంటి అంశం ఇది కాదు. ఇది మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు ముస్లిం పక్షం వాళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్తున్నారు దీని గురించి. మళ్ళీ ఇంకా ఎంతకాలం అది జరుగుతుందో, ఇంకా ఎంతకాలం పడుతుందో. భారతదేశం లాంటి హిందువులు అధిక సంఖ్యలో నివసిస్తూ ప్రాచీన హైందవ సంస్కృతి కలిగినటువంటి ఈ దేశంలో కూడా ఒక హిందూ దేవాలయం ఎవరి చేతనో ఆక్రమించబడిన తర్వాత మళ్ళీ కనీసం స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకు కూడా ఆ ఆక్రమించబడినటువంటి దేవాలయాలు కూడా ఆ హైందవులకు అప్పగించడానికి ఇన్ని సమస్యలు ఏర్పడుతున్నాయంటే ఇది రాజకీయ నాయకుల, లేకపోతే ఈ దేశంలో ఏర్పరిచిన చట్టాల, ఈ దేశంలో రూపొందించినటువంటి చట్టాల, ఇవి ఏ అడ్డంకులు వస్తున్నాయి, ఎవరు అడ్డంకులు కల్పిస్తున్నారు? ఎందుకంటే ప్రధానంగా ప్రాచీన భారతీయ సంస్కృతికి చెందినటువంటి ఎన్నో దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. కానీ వాటిని ఎప్పుడైతే ఈ ఇస్లామిక ఆక్రమణదారులు వచ్చి ఆక్రమించుకున్నారో వాళ్ళు చాలా దేవాలయాలను కొన్నిటిని కూల్చేశారు, కొన్నిటిని ఆక్రమించుకున్నారు అన్నది జగమెరిగిన సత్యం. అది ఎవరైనా అంగీకరించవలసిందే. అయినా సరే అంత ఆక్రమణల తర్వాత కూడా ఇప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా అది హైందవులకు హస్తగతం చేయడానికి ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అంటే ఇది నిశ్చయంగా కూడా చాలా దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి అనే చెప్పాలి. సరే, ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ నేపథ్యంలో మనం భారతదేశంలోని అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం, అత్యంత ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి హైందవుల మధ్య చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది, చాలా గొప్ప దేవాలయం మొత్తం భారతదేశంలోనే. ఇప్పటి భారతదేశం కాదు, ఒకప్పటి ప్రాచీన భారతదేశంలోనే, అఖండ భారతదేశంలోనే హిందువులకు, హైందవులకు అత్యంత ప్రధానమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం. అది గొప్ప దేవాలయంగా భావించబడినటువంటి సోమనాథ్ ఆలయాన్ని ఇస్లామిక ఆక్రమణదారులు ఎలా ఆక్రమించుకున్నారు అన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ప్రధానమైనటువంటి అంశం. భారతదేశంలో పుట్టినటువంటి ఇక్కడి ఎవరో హైందవులో లేదా బయటి వారో రాసినటువంటి చరిత్ర నుంచి ఒకవేళ తీసుకుని మనం చెప్పినట్లయితే అది మీ కల్పితమని వీళ్ళు వాదిస్తారు, దాన్ని తిరస్కరిస్తారు. కానీ ఈ 10వ శతాబ్దంలో ఈ మహమూద్ గజనవి ఎవరైతే తుర్కీ నుంచి
పర్షియా నుంచి వచ్చాడో వాడు ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో దాడులు చేసి దాదాపుగా 17 సార్లు భారతదేశంపై ఆక్రమణ చేశాడు. దాని తర్వాత కానీ వాడు ఆక్రమించుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలపై మాత్రం ఎందుకు వీళ్ళు ఆక్రమించాలనుకున్నారు ఆ కాలంలో? అంటే దాని తర్వాత మొత్తం భారతదేశం మీదనే ఆక్రమించుకున్నారు, కానీ ప్రధానంగా దేవాలయాలపై ఆక్రమించదలుచుకున్నారు అన్నదానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. కారణం ఏమిటంటే, అప్పుడు మన ఈ ఇస్లాంకు చెందినటువంటి స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త కూడా ఆ భారతదేశంపై దాడి చేసినటువంటి వాళ్ళు ఆ దాడిలో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్లకు ఏ ప్రశ్నలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు స్వర్గంలోకి ప్రవేశింపబడతారు అని ఒక హదీస్ ఉంది. ఎందుకు ఆ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త భారతదేశంపై ఆక్రమించడానికి? ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి, సంపన్నమైనటువంటి భారతదేశం కంటే కూడా ప్రాచీన సంస్కృతులతో సంపన్నమైనటువంటి దేశాలు ఉన్నాయి. మరి ప్రత్యేకంగా భారతదేశానికే ఎందుకు సూచించడం జరిగింది అని ఒకవేళ ఆలోచిస్తే, ఎప్పుడైతే అప్పటికే బహుశా ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త ఉన్న కాలంలో, జీవించి ఉన్న కాలంలో కూడా భారతదేశం నుంచి వ్యాపార లావాదేవీలు ఉండేవి. భారతదేశం యొక్క సమాచారం ప్రపంచం మొత్తం మీద చేరేది అందరికి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి సంపద గురించి నిశ్చయంగా ఈ ప్రవక్త ముహమ్మద్కు తెలిసి ఉంటుంది. ఒకటి, అప్పుడు పరిపాలించినటువంటి రాజులందరూ వాళ్ళ యొక్క ధనాన్ని గాని, భండాగారాన్ని గాని దేవాలయాల్లో దాచుకునేవారే. అందుకే దేవాలయాల్లో బంగారం, వెండి నాణ్యాలు అన్ని ఆ దేవాలయాల్లో పెట్టడం వల్ల దేవాలయాల లోపల చాలా బంగారు సంపదలు ఉన్నాయని సమాచారం తెలిసిన తర్వాత అందుకే భారతదేశంపై ఆక్రమించాలి అని సూచించి ఉంటాడు. ఈ భారతదేశంపై ప్రత్యేకంగా ఈ గజ్నవి లాంటి వాళ్ళు ఆక్రమించింది కూడా, వాళ్ళు ఒకవైపు విశ్వాసం ఉన్నప్పటికీ ఈ విగ్రహాలను ధ్వంసం చేయాలి, మొత్తం ప్రపంచాన్ని ఇస్లామిక దేశాలుగా మార్చాలి అన్న సిద్ధాంతం ఒకవైపు ఉన్నప్పటికీ, ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ధన సంపద, వజ్ర వైఢూర్యాలతో నిండి ఉన్నటువంటి ఆ దేవాలయాల యొక్క సంపదపై కన్నువేసి వాళ్ళు దాన్ని దాడి చేసి ఆక్రమించుకొని ఆ సంపద మొత్తం దోచుకున్నారు అన్నది వాస్తవం. దానికి విశ్వాసం కూడా తోడై దాన్ని, ఎందుకంటే వాళ్ళ యొక్క ఈ తోడు దొంగలకు వాళ్ళ యొక్క ఈ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకి విశ్వాసం ఒకటి ఉంది. ఆ దొంగతనాలపై దాడుల మీద తెరలు దించుకోవడానికి, దాన్ని సమర్థించుకోవడానికి వాళ్ళకి ఎలాగూ ఈ విశ్వాసం అన్నది ఒకటి ఉంది. విగ్రహాలను ధ్వంసం చేయాలి, ప్రపంచం మొత్తం మీద ఇస్లాం స్థాపించాలి, ఇదే ఖురాన్ యొక్క ఆజ్ఞ కూడా. కాబట్టి ఈ దోపిడీలను సమర్థించుకోవడానికి వాళ్ళ దగ్గర ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. దాన్ని ముందు పెట్టుకునే వాళ్ళు దోపిడీలు చేయడం, దోచుకోవడం చేస్తూ ఉంటారు అన్నది వాస్తవం. అయితే ఈ సోమనాథ్ అన్న ఈ దేవాలయాన్ని ఈ గజనవి ఎలా దోచుకున్నాడు, ఎలా ఆక్రమించాడు అన్నది ఎవరు రాశారు? ఈ గజనవితో పాటు ఉన్నటువంటి ఒక సహచరుడు, అతనికి కొన్ని విభేదాలు ఉన్నట్టుగా, అతను కాస్త భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన సంస్కృతి పట్ల ఆకర్షితుడైనటువంటి వాడిగా, సంస్కృతం అనే భాష కూడా వాళ్ళు ఆకర్షించబడినట్లుగా కొన్ని లిఖిత పూర్వకమైనటువంటి మనకు వ్రాతప్రతులు కూడా దొరుకుతాయి. అయితే ఈ బరూని అనేవాడు నిశ్చయంగా ఇతనికి విరోధ్య, లేకపోతే భారతదేశం యొక్క సంస్కృతి పట్ల ఆకర్షితుడైనటువంటి వాడా, లేదా ఇది కేవలం ఒక వ్యాఖ్యాన అన్నది మనం పక్కన పెట్టేస్తే, రాసింది మొహమ్మద్ గజ్నవితో ఉన్నటువంటి ఒక సహచరుడు, ఎవరు? బెరూని. దాని తర్వాత ఇబ్నె కసీర్ అల్ బదయ్యా వల్ నెహయ్యా అన్న ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఈ మహమూద్ గజనవి ఈ బెరూని రాసినటువంటి వాటిని ఆధారం చేసుకునే
ఈ ఇబ్నె కసీర్ రాసినటువంటి గ్రంథం బెరూని రాసినటువంటి గ్రంథానికి ఆధారం చేసుకునే రాశాడు. అల్ బదయ్యా వల్ నెహయ్యా అని అరబ్బీలో రాసినటువంటి ఆ గ్రంథాన్ని ఉర్దూలో అనువాదం చేశారు తర్వాత. అందులో ఉన్నటువంటి సంఘటనలు మాత్రమే నేను మీకు ఇక్కడ ప్రస్తావిస్తాను. నా వైపు నుంచి కానీ వేరే ఇతర చరిత్రకారులు కానీ భారతదేశానికి చెందినటువంటి ఎవరైనా కానీ రాసినటువంటి అంశాలు ఏమాత్రం అందులో మిళితం చేయకుండా కేవలం ఇబ్నె కసీర్ రాసినటువంటి ఆ ఇబ్నె కసీర్ అనే చరిత్రలో ఆ గ్రంథం నుంచి ఆ ఉర్దూలో అనువాదించబడినటువంటి భాగాన్ని తెలుగుకరించి నేను మీకు చూపిస్తాను. చాలా విశదంగా ఎలా ఆక్రమించాడు, ఏమేమి ఆక్రమించాడు, ఎన్ని విగ్రహాలను ధ్వంసం చేశాడు, ఎలా చేశాడు, అప్పుడు హిందువుల యొక్క ప్రతిక్రియ ఏమిటి అన్నది అందులో చాలా విపులంగా వివరించబడి ఉంది. అది చదివితేనే మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంతటి దారుణంగా ఈ సోమనాథ్ ఆలయాన్ని వాళ్ళు దాడి చేసి ఆక్రమించుకున్నారు. మరి ఇంకొక ప్రశ్న ఉద్భవిస్తుంది ఇక్కడ, చాలా మందికి ఉద్భవించవచ్చు ఈ ప్రశ్న. ఏమిటంటే ఇంత దారుణంగా వాళ్ళు ఆక్రమించుకొని దాదాపుగా 50,000 మంది హిందువులను చంపేసినట్టుగా వాళ్ళ ఆ గ్రంథంలోనే ప్రస్తావించబడింది. మరి వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళే ఎందుకు ఈ గ్రంథాలను ఇంత వివరంగా రాసుకుంటారు అని ప్రశ్న సాధారణంగా అందరి మేధస్సులోకి రావచ్చు. అది ఎందుకు అంటే అప్పుడు వాళ్ళ రాజ్యమే ఉంది. వాళ్ళు హిందూ దేవాలయాలను కానీ హిందూ దేశాలను కానీ ముస్లిమేతర దేశాలను కానీ ఆక్రమించుకోవడం ఒక గొప్పగా భావించేవారు, దాన్ని కీర్తిగా భావించేవారు, అల్లా యొక్క ఆజ్ఞ వాళ్ళు పాటించినట్టుగా భావించేవారు. కాబట్టి అలా రాసుకున్నారు. ఎలా ఆక్రమించుకున్నారో అంత గొప్పగా వర్ణిస్తూ రాసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమూహం వేరు, సమాజం వేరు, ప్రపంచం వేరు గనుక ఇప్పుడు దాన్ని సమర్థించుకోలేక నానా గడ్డి కరుస్తున్నారు. అది వేరే విషయం. దాన్ని తిరస్కరిస్తూ సమర్థించుకొని వాళ్ళు దొర్లుతున్నారు. అది వేరే విషయం. సరే, ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశంలోకి వెళ్ళిపోదాం మనం. ఆ ఇబ్నె కసీర్ రాసినటువంటి ఆ గ్రంథం రాసిన అల్ బదయ్యా వల్ నెహయ్యా అని అరబ్బీలో వ్రాయబడినటువంటి ఆ గ్రంథానికి ఉర్దూ అనువాదం ఇది. అందులో పేజ్ నంబర్ 390లో పూర్తి వివరంగా ఈ మహమూద్ గజ్నవి సోమనాథ్ ఆలయాన్ని ఎలా ఆక్రమించాడు అన్నది ఆ చాప్టర్ మొత్తం వివరంగా వ్రాయబడి ఉంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ పక్కన ఆ ఉర్దూలో ఉన్నటువంటి ఆ చాప్టర్ను నేను మీకు చూపిస్తున్నాను. నేను కాస్త ఉర్దూలో చదివి వినిపిస్తాను. దాని తర్వాత దాని తెలుగు అనువాదం కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. నా వైపు నుంచి ఒక్క అక్షరం కానీ ఒక వాక్యం కానీ నేను చేర్చను. దాని తర్వాత నేను దాని మీద వ్యాఖ్యానం చేస్తాను, కానీ ఆ అనువాదం ముందు చదివి వినిపించిన తర్వాతనే నేను దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. తారీఖ్ ఇబ్నె కసీర్, హాఫీజ్ ఉర్దూ తర్జుమా అల్ బదయ్యా వల్ నెహయ్యా తారీఖ్ ఇబ్నె కసీర్. దీని 390వ పేజీలోకి వెళ్తే ఈ అందులో ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్క నంబర్ ఉంది. 419వ వ్యాఖ్యానం ఇది. పేజీ నంబర్ 390, 419వ సంఘటన, ఒక్కొక్క సంఘటన వివరించబడింది. ఇది 419 కే వాఖ్యాత్ అంటే వివరణలు. నేను కొంచెం ఉర్దూలో మీకు చదివి వినిపిస్తాను, ఎందుకంటే చాలా మందికి ఉర్దూ కూడా తెలుసు. అది మరి ఎందుకంటే నేను ఈ తెలుగు అనువాదం కరెక్టేనా కాదా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. అందుకే నేను ఈ ఉర్దూ అనువాదం కొన్ని ఒక 2-3 లైన్లు మీకు చదివి వినిపిస్తాను. దాని తర్వాత దానికి తెలుగు అనువాదాన్ని చదువుతాను. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఇది మహమూద్ గజ్నవి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఎవరికి? ఇరాక్ లో ఉన్నటువంటి ఖలీఫాకు ఏమని ఉత్తరం రాస్తున్నాడంటే, నేను భారతదేశాన్ని ఆక్రమించుకున్నాను,
అందులో ఆ భారతదేశంలో ప్రధానమైనటువంటి ఒక దేవాలయం సోమనాథ్ని కూడా నేను ఆక్రమించుకున్నాను అని ఆక్రమించుకున్న తర్వాత ఆ ఖలీఫాకు ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరం ఒక వ్యక్తి తీసుకెళ్లి ఆ ఖలీఫాకు ఇస్తున్నాడు. ఆ ఉత్తరమే ఇది. ఆ వ్రాయబడినటువంటి గజనవి రాసినటువంటి ఉత్తరం ఇది. ఇందులో ఈ పేజ్ నంబర్ 390లో 419వ సంఘటన పొందుపరిచినటువంటి సంఘటన. इसाल महमूद बिन सुलेमान गजनवी की तरफ से खत लेकर आया कि वो विलाद हिंद में दाखिल हो गया है और इसने हिंदुओं के सबसे बड़े बुत सौगात को तोड़ दिया है। हिंदू दूर दूर इलाकों से इसकी तरफ यूं आते थे जैसे लोग बैतुल्ला की तरफ आते हैं। वो इसके पास बहुत सा माल खर्च करते थे जिसको शुमार नहीं किया जा सकता और इस पर 10,000 बस्तियां और एक मशहूर शहर था। इसके खजाने माल से भरे हुए थे और इसकी ఒక 10,000 గ్రామాలతో ఒక పెద్ద నగరం చుట్టూగా ఉండేది. ఈ దేవాలయానికి చేరుకోవాలంటే దాదాపుగా చాలా గ్రామాలు, అరణ్యాలు, అడవులు దాటుకుంటూ ఒక నగరం దగ్గర ఉండేది అని వారు వివరిస్తున్నారు. బిన్ సల్మాన్ మొహమ్మద్ గజ్నవి నుండి ఒక ఉత్తరాన్ని తెచ్చాడు. అతను హింద్ అంటే భారతదేశంలో ప్రవేశించాడు. హిందువుల అతిపెద్ద మందిరమైనటువంటి సోమనాథ్లో విగ్రహాన్ని పగలగొట్టాడు. ఇది హిందువుల అతి ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రం. మనకు బైతుల్ ముఖద్దస్ ఎలాంటిదో హిందువులకు సోమనాథ్ మందిరం అలాంటిది. బైతుల్ ముఖద్దస్ అంటే మీ అందరికీ బహుశా తెలిసి ఉంటుంది చాలా మందికి. బైతుల్ ముఖద్దస్ అంటే బహుశా మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. బైత్ అంటే ఇల్లు, ముఖద్దస్ అంటే ప్రధానమైనది అయినటువంటిది, విశ్వాసపరంగా పుణ్యస్థలము అన్న అర్థం వస్తుంది. ముఖద్దస్ అంటే ప్రధానమైనటువంటిది. ప్రధానమైనటువంటి ఒక పుణ్యక్షేత్రమైన, పవిత్ర స్థలమైన, ప్రధాన స్థలమైన ఏది కావాలి ముస్లింలకు? మక్కా, కాబా కావాలి. దాన్ని పవిత్ర స్థలం అని భావించినా కూడా వీళ్ళు బైతుల్ ముఖద్దస్ అని జెరూసలంలో ఉన్న మస్జిదుల్ అహ్సాన్ అంటారు, డోమ్ ఆఫ్ ద రాక్. ఎందుకంటే మక్కా ఎలాగూ వీళ్ళ ఆధీనంలోనే ఉంది, బైతుల్ ముఖద్దస్ జెరూసలంలోనిది యూదుల ఆధీనంలో ఉంది. ముస్లింల పవిత్ర స్థలం, పుణ్యస్థలం అని బైతుల్ ముఖద్దస్ అని ప్రఖ్యాపించుకుంటే తప్ప దాన్ని ఆక్రమించుకోలేరు. అది మాది, మాకు పవిత్ర స్థలం అని. అందుకే దాన్ని బైతుల్ ముఖద్దస్ అని ప్రఖ్యాపించి దాని వెంబడి పడ్డారు. అది యూదుల ఆధీనంలో ఉండేది అప్పుడు కూడా. ఇవి పుణ్యస్థలాలే, అవి పవిత్రమైనటువంటి స్థలాలే, అది ప్రధానమైనవే. కానీ వాటన్నిటికంటే మాకు పవిత్రమైనటువంటి స్థలం బైతుల్ ముఖద్దస్ అంట. ఎందుకంటే అది యూదుల చేతుల్లో ఉంది, అది లాక్కోవాలిగా. ఇది ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు వీళ్ళకి అన్నీ తెలుసు. ఇంకొకరి ఆస్తి ఎలా దోచుకోవాలో ప్రపంచం వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. అతను దానితో కంపేర్ చేస్తున్నాడు. ప్రతి హిందువు యొక్క లక్ష్యం ఈ సోమనాథ ఆలయాన్ని ఒక్కసారి నా జీవితంలో దర్శించుకోవాలని ఉండేది. వాళ్ళు తమ యొక్క ధన సంపద మొత్తం అక్కడ సమర్పించుకునేవారు. పలు దూర ప్రాంతాల నుంచి హిందువులు సోమనాథ్ దర్శనానికి వచ్చేవాళ్ళు. సందర్శకులు వేల కట్టలేనంత చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని ఈ మందిరానికి సమర్పించేవారు. ఈ మందిరంలో 10,000 గ్రామాలు ఒక పెద్ద నగరం పరిధిలో ఉండేది. ఈ మందిరంలో ఊహించలేనంత పెద్ద ధనభండాగారం ఉండేది. ఈ మందిరానికి 1000 మంది సేవకులే ఉండేవారు. శిరముండనానికే 300 మంది క్షురకులు ఉండేవారు. భజనలు, కీర్తనలు పాడడానికి దాదాపు 300 మంది ఉండేవారట. 1000 మంది నిర్వాహక పూజారులు ఉండేవారు. ప్రతి హిందూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా
ఈ మందిరం దర్శనం చేసుకోవాలని కోరుకునేవారు. ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోవాలంటే చాలా పెద్ద పెద్ద అరణ్యాలు దాటి రావాల్సి వచ్చేది. మహమ్మద్ గజనవి, ఈ మహమూద్ గజనవి ఈ మందిరం గురించిన వివరాలు తెలుసుకున్న తర్వాత ఆ మందిరంపై దాడి చేయాలంటే ప్రమాదకర స్థలాలు, అరణ్యాలు దాటి వెళ్ళాలని అర్థం చేసుకున్నాడు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత తన 30,000 మంది సైనికులను సిద్ధపరిచి ఈ మందిరాన్ని, విగ్రహాలను ధ్వంసం చేసి సంపద దోచుకోవడానికి సహకరించాలని అల్లాకు ప్రార్థన చేశాడు. సమస్య, ఈ క్షేత్రం ఒక నగర పరిధిలో ఉంది. అల్లా వాళ్లను సురక్షితంగా ఆ మందిరంలోని విగ్రహం వద్దకు చేర్చాడు. క్షేత్ర ఆవరణలో చేరిపోయారు. మేం అతి తొందరలోనే కేవలం 50,000 మంది హిందువులను చంపడంతోనే ఈ క్షేత్రాన్ని మేము ఆక్రమించుకున్నాం. ఆ అతిపెద్ద విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా చేసేశాం. మొత్తం ఆ ఆవరణ మొత్తం అగ్నికి ఆహుతి చేశాం. ఒక పెద్ద విగ్రహాన్ని వదిలేయడానికి హిందువులు గజనవికి పెద్ద మొత్తం ధనం ఇస్తామని వేడుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా వదిలేయమని వాళ్ళు వేడుకున్నారు. చాలా మంది అనుచరులు డబ్బు తీసుకొని విగ్రహాన్ని వదిలేద్దామని సలహా కూడా ఇచ్చారు మహమూద్ గజనవికి. గజనవి దీని గురించి ఆలోచించి మరుసటి రోజు చెప్తానని వాళ్లకు పంపించేశాడు. మరుసటి రోజు వాళ్లకు, నేను చాలా ఆలోచించాను. అల్లా ముందు నేను ప్రవేశించబడినప్పుడు, నేను చనిపోయిన తర్వాత అల్లా ముందు ప్రవేశించబడినప్పుడు అల్లా నన్ను, ఎక్కడ మహమూద్ గజనవి ప్రపంచ సుఖాల కోసం ఆశపడి విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా వదిలేసిన ఆ పాపి గజనవి ఎక్కడా అని పిలిపించుకోవడం కంటే కూడా, ఎక్కడ మహమూద్ గజనవి ఏ ఆశలకు లొంగకుండా నా ఆదేశాన్నే గుండెల నిండా నింపుకొని విగ్రహాలను ధ్వంసం చేసిన నా ఉత్తమ విశ్వాసి అని పిలిపించుకోవడం కోసం, నా ఇష్టమైనటువంటి ఆ గజనవి ఎక్కడా అని పిలువబడడమే నేను కోరుకుంటాను. కాబట్టి నేను ఈ విగ్రహాన్ని ధ్వంసం చేస్తానని ధ్వంసం చేశాడు. అలా నిర్ణయించుకుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత అల్లా యొక్క కృప వల్ల ఆ విగ్రహం లోపల ఎన్నో వజ్రవైఢూర్యాలు, బంగారం, ఊహించలేనంత ధనం అందులోంచి లభ్యమైంది. అల్లా ఎంత కృపాశీలుడో కదా. దీని ద్వారా గజనవి ప్రపంచంలోనూ మంచి పేరు, అల్లా ముందు కూడా మంచి ప్రసన్నుణ్ణి చేసే, అల్లాను కూడా ప్రసన్నుణ్ణి చేయగలిగాడు. ఇది ఎక్కడ రాసింది? ఇది నేను చెప్పింది కాదు. ఇది ఇబ్నె కసీర్ రాసినటువంటి ప్రపంచానికి ఇస్లాం యొక్క ప్రచారాల గురించి, వాళ్ళు అబద్ధపు కథలు సృష్టించి ఎలా ఇస్లాంను ప్రచారం చేసుకుని ప్రపంచం మొత్తం మీద వ్యాప్తి చేయడానికి వాళ్ళు ఈ కట్టు కథలతో ఎలా రంగంలోకి వస్తారు, ఇలా ప్రపంచానికి దీని పట్ల అవగాహన కల్పించడానికి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కండి. మీరు చేసే ఈ సహాయమే మా ఛానల్కు ఇక ముందు కూడా ఇలాంటి వీడియోలు సృష్టించడానికి, మీ ముందు రావడానికి, ప్రపంచానికి, మానవ సమూహానికి అవగాహన కల్పించడానికి ముందుకెళ్లాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. కాబట్టి ఇది మీరు ఇప్పుడు విన్నారు. ఎంత వివరంగా మొత్తం వాడు రాశాడు. ఎవరు? ఇబ్నె కసీర్ రాశాడు. ఇది ఇబ్నె కసీర్ ఎక్కడి నుంచి రాశాడంటే, మహమూద్ గజనవి కూడా ఉన్నటువంటి ఒక సహచరుడు బరూని రాసినటువంటి గ్రంథాన్ని ఆధారం చేసుకొని మహమూద్ గజనవి అక్షరం పొల్లుకోకుండా ఆ సంఘటన మొత్తం వివరించాడు. అందులో గజనవి బాధపడే అంశం ఒకటి ఉంది, మీరు గమనించారో లేదో. కేవలం 50,000 మంది హిందువులను చంపే మేము దీన్ని ఆక్రమించుకున్నాం అంటాడు. అంటే కేవలం 50,000 మందినే చంపినందుకు వాడు బాధపడుతున్నాడు. అదే ఇస్లాం. ఒకవైపు ప్రపంచంలో మొత్తం ఇస్లాంను
ఇస్లాం యొక్క శాసనం పడాలి, మొత్తం ప్రపంచంలో ఇస్లాం వ్యాపింప చేయాలి, అప్పటి వరకు మీరు పోరాడుతూనే ఉండండి అని ఖురాన్లో కూడా వచనాలు ఉన్నాయి. ఈ ప్రపంచం మొత్తం మీద అవిశ్వాసులు అంతమై అల్లా యొక్క విశ్వాసం స్థాపించే వరకు మీరు పోరాడుతూ ఉండండి అని ఈ వచనం చెప్తుంది. దీని ఆధారంగా ఒకవైపు ఈ విశ్వాసం, మరోవైపు ఇక్కడ దేవాలయాల్లో ఉన్నటువంటి ధన సంపద దోచుకోవడానికి. ఇప్పుడు చెప్పవనండి, ముస్లింలకు భారతదేశంలో ఇస్లాం చాలా శాంతియుతంగా కేవలం వాళ్ళ యొక్క సిద్ధాంతాలతో ఇక్కడ ప్రవేశించి, ఇక్కడ హిందువులు ఆ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఇస్లాం స్వీకరించారని ఇప్పుడు చెప్పమనండి. వాళ్ళు ఎలా, ఇప్పుడు ఒకవైపు భారతదేశంలో, మరోవైపు ఈ కేరళ యొక్క ప్రవేశం, ఇస్లాం ఎలా ప్రవేశించింది అన్నది బహుశా అక్కడ అప్పుడున్నటువంటి రాజులు వాళ్లకు స్వాగతం పలికి, వాళ్లకు అతిథి మర్యాదలు ఇచ్చి, వాళ్లకు భూమి ఇచ్చి నివాసం ఉండడానికి అవకాశం కల్పించినందుకు ఒకవైపు ఇలా జరిగి ఉండవచ్చు. కానీ భారతదేశంలోని ఉత్తరాన వాళ్ళు ఆక్రమణల ద్వారా ఆయుధాల బలంపై ఆక్రమించుకొని, దేవాలయాలు ఆక్రమించుకొని ధ్వంసం చేసినటువంటి చరిత్ర వాళ్ళ చరిత్రకారులే రాశారు. ఇది మనం కాదు, మన వాళ్ళు ఎవరూ రాయలేదు. కావాలంటే వాళ్ళని పరిశోధించుకోండి. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో ఇస్లాం ఎలా ప్రవేశించింది? పైగా ఇప్పుడున్నటువంటి ఈ దేవాలయాల్లో ఆక్రమించుకున్నటువంటి దేవాలయాలు సైతం ఇప్పుడు ఇక్కడున్నటువంటి హిందువులకు అది సాధించలేకపోతున్నారు, అది వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకోలేకపోతున్నారు, అక్కడ వాళ్ళ యొక్క ప్రార్థనలు పూజలు చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు కూడా మనం ఏ దుస్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం అన్నది వివరించాలన్న ఒకే ఒక కారణం వల్ల ఇది చేశాను నేను. ఇప్పుడు కూడా కాలం మారింది, పరిస్థితులు మారింది, ప్రపంచం మారింది. భారతదేశంలో పరిస్థితులు కాస్త మారి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కూడా హిందువులు వాళ్ళ ప్రాచీన దేవాలయాలు, వాళ్ళ పూర్వీకులు నిర్మించినటువంటివి వాళ్ళు హస్తగతం చేసుకోవడానికి నిరంతరం ఈ న్యాయస్థానాల చుట్టూ తిరగవలసి వస్తుంది. వాళ్ళు ఇంకా అది సాధించలేకపోతున్నారు. అంటే ఇక్కడి రాజకీయ వ్యవస్థన, ఈ చట్టాల, ఇక్కడ రూపొందించబడినటువంటి చట్టాల, రాజకీయ నాయకుల, రాజకీయ వ్యవస్థన ఏది కారణమో మీ వివేకానికి, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.